నమస్కారం, బీఎస్కే న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. చిన్నప్పుడు మా అమ్మ నన్ను బాగా కొట్టేది. మంగళగిరి వేదికగా మంత్రి నారా లోకేష్ సరదా వ్యాఖ్యలు. విద్యార్థులు గొంతు నొక్కితే సహించేది లేదు. మంత్రి పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ తీవ్ర హెచ్చరిక. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశాలకు కొత్త పేరు. వర్షాకాల సమావేశాల వేళ సరికొత్త ఉత్సాహం. మహబూబాబాద్ జేఎన్టీయూహెచ్ ఇంజనీరింగ్ కళాశాలలో తీవ్ర ఉద్రిక్తత. తరగతులు బహిష్కరించి విద్యార్థుల ధర్నా. ఇక డీటెయిల్స్ చూస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి మకుటంలో మరో సంచలన ఘటన నమోదు కాబోతోంది. విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రాంతానికే మణిహారంగా నిలుస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆగస్టు 1వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానున్న నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు అమరావతిలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా ఏపీ చరిత్రలోనే నిలిచిపోయేలా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్ర పర్యటనకు రానున్న ప్రధాని నరేంద్ర మోడీకి మన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టుపడేలా ఘనస్వాగతం పలకాలు నిర్ణయించారు. హింస, సవర, కొమ్ము కోయ వంటి గిరిజన జానపద సాంప్రదాయ నృత్య రూపాలతో మోదీకి స్వాగత తోరణాలు పలుకనున్నట్లు సీఎం తెలిపారు. ఆగస్టు 1న విమానాశ్రయ ప్రధాన ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించడంతో పాటు జీఎంఆర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఏవియేషన్ హబ్ అండ్ యూనివర్సిటీ, అలాగే జీఎంఆర్ మాన్సాస్ ఎడ్యుసిటీ ప్రాజెక్టులను ప్రధాని లాంఛనంగా శ్రీకారం చుట్టనున్నారు. ఈ సమీక్ష సమావేశంలో హోంమంత్రి వంగల్పూడి అనిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఐఎన్ఐ ప్రత్యేక సీఎస్ కృష్ణబాబులతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, సివిల్ ఏవియేషన్ అధికారులు మరియు జీఎంఆర్ ప్రతినిధులు పాల్గొన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్రలో టూరిజం, ఐటీ, పారిశ్రామిక రంగాలు పరుగులు తీస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తన గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో చేసిన సరదా వ్యాఖ్యలు ప్రస్తుతం సోమవారం నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మంగళగిరిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లికి వందనం పథకం లబ్ధిదారులతో మంత్రి లోకేష్ ప్రత్యేకంగా ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లులతో, విద్యార్థులతో ముచ్చటిస్తూ తన చిన్ననాటి జ్ఞాపకాలను, తల్లి భువనేశ్వరితో తనకున్న అనుబంధాన్ని పంచుకొని అందరినీ నవ్వించారు. పిల్లల పెంపకంలో తల్లుల పాత్ర ఎంత కీలకమో వివరిస్తూ మంత్రి లోకేష్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. చిన్నప్పుడు మా అమ్మ నన్ను చాలా బాగా కొట్టేది. ఇప్పటికీ నేను ఏదైనా పబ్లిక్ మీటింగ్లో పొరపాటుగా లేదా తప్పుగా మాట్లాడితే వెంటనే మా అమ్మ నుంచి ఫోన్ వస్తుంది. ఇప్పటికే నన్ను తిరుగుతుందని లోకేష్ నవ్వుతూ చెప్పారు. ఎంతటి స్థానంలో ఉన్న తల్లి అనురాగం, ఆమె ఇచ్చే క్రమశిక్షణే ఒక మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన తల్లికి వందన పథకం ద్వారా ప్రతి విద్యార్థికి ఆర్థికంగా అండగా నిలుస్తున్నామని, పిల్లలను గొప్పగా చదివించి ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లులపైనే ఉందని లోకేష్ పిలుపునిచ్చారు. మంగళగిరి వేదికగా మంత్రి నారా లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలు అమ్మ భువనేశ్వరి గురించిన కామెంట్స్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నేను ఈ రోజు ఈ స్థాయికి వచ్చానంటే చదువు వల్లే. చిన్నప్పుడే మా అమ్మ బాగా కొట్టేది. మీరు కూడా బాగా కొట్టారా? ఈ తరం చేయలేము అనుకుంటా. మమ్మల్ని నన్ను వచ్చి చితకబాదేది మా అమ్మ. ఇప్పటికి ఊరుకోదు తెలుసా. నేను పబ్లిక్ స్పీచింగ్ ఏమైనా అటు ఇటు తూలేను ఇంకో మాటలు ఫోన్ చేస్తుంది సాయంత్రం, ఎందుకు ఇట్లా మాట్లాడేవారా అంటుంది. చదువు కూడా బాగుంటుంది, ఎడ్యుకేషన్ బాగుంటుంది, పిల్లలు చదువు కదమ్మా, చదువు అంతా బాగుంటుంది. ఏంటి నేను చూసా కదా, నేను ఈ రోజు ఈ స్థాయికి వచ్చానంటే చదువాలి. జీవితంలో ఆస్తులు పోతాయి, డబ్బులు పోవచ్చు, కానీ చదువు మట్టుకు ఎవరు తీసుకున్నారు. నేను అందుకని అందుకే పిల్లలు బాగా చదవాలి. సమాజంలో మార్పు రావాలంటే చేయాలి కదమ్మా ఇప్పుడు. ఎందుకంటే సమాజంలో మార్పు రావాలి, రాష్ట్రం బాగుపడాలంటే పిల్లల్లో మనకు పెట్టుబడి రాష్ట్రపడాలి, చేయాలి. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగింది, కట్టుబట్టలతో మనం ప్రయాణం ప్రారంభించాం. ఇప్పుడు హైదరాబాద్ చూసి 62 సంవత్సరాలు అందరూ కష్టపడలా, అందరం కష్టపడి అభివృద్ధి చేసాం. మీది కాదని పోమన్నా వచ్చి ఇక్కడ పడ్డాం. ఇప్పుడు అమరావతి చేస్తాం, ఇంకా కసితో చేయాలి. మనకేం తక్కువ ఆంధ్ర రాష్ట్రానికి నంబర్ 1 చేద్దాం. విద్య, వైద్యం, ఉద్యోగాలు, ఉపాధి అన్నిట్లో నంబర్ 1 రావాలి. దాంట్లో మంగళగిరి కూడా నంబర్ 1 ఉండాలని నా కదా. కానీ చేయాలన్న తపన ఉంది, తాపత్రయం ఉంది. మీరు బాబు గారు చూడండి అమ్మా, 76 సంవత్సరాలు. నేను అవుతా అంట, ఆయనలో ముగ్గురు 20 సంవత్సరాలు కుర్రలు ఉన్నారు, ప్లస్ 1 సంవత్సరం బేబీ.
పసిబిడ్డ అంత పరిగెడతాడు ఆయన ఎక్కడ ఒక రోజు అలసట్టగా నీ ఆరోగ్యం బాగాలేదన్నా నాకు అసలు నా జీవితంలో గుర్తులేదు తల్లి. ఒకరోజు జ్వరం వచ్చి నేను ఇంట్లో పడుకున్న రోజు నాకు గుర్తులేదు. తిరుగుతాడు, కష్టపడాలిరా, చేయాలి. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగింది. తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధం ఒక్కసారిగా పీక్స్ కు చేరింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు సాగిన పాలనపై సీఎం రేవంత్ రెడ్డి తీరుపై కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మన కర్మ బాగా లెక్క రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యాడంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసలు రేవంత్ రెడ్డి గత 2 నెలల పాలనలో రాష్ట్రానికి చేసిందేమీ లేదంటూ కేటీఆర్ సంచలన ఆరోపణ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనా స్థాయిని ఎండగడుతూ కేటీఆర్ అత్యంత ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి అసలు పాలన చేత కాదని, ఆయనకు కేవలం 2 విషయాలు మాత్రమే వచ్చునని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అందులో మొదటిది దేవుళ్ల మీద ఒట్లు వేయడం, అయితే రెండవది రోజువారీగా కేసీఆర్ని తిట్టడం అని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, ఇచ్చిన హామీలను పక్కన పెట్టి కేవలం రాజకీయం కోసమే రేవంత్ రెడ్డి సమయాన్ని వృధా చేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను దోపిడీ కేంద్రంగా మార్చిందని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రజల నుంచి దోచుకున్న సొమ్మును నెలకోసారి ఢిల్లీకి మూటలుగా పంపుతున్నారని, అలా మూటలు పంపి తన సీఎం పోస్టును రెన్యువల్ చేయించుకోవడం తప్ప గత 2 నెలల పాలనలో రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదని నిప్పులు జరిగాను. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్పై, బీఆర్ఎస్ నేతలపై రేవంత్ రెడ్డి కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. కేటీఆర్ చేసిన ఈ సంచలన కామెంట్స్, ఢిల్లీకి మూటల ఆరోపణతో తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. కాంగ్రెస్ నేతలు దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. రేవంత్ రెడ్డి గారి గురించి మీకు తెలుసు, ఆయన ఒక చిచోరగాడు, ముఖ్యమంత్రి కాదు, మన్ను కాదు, ఒక చిచోరా. ఏం మాట్లాడతాడో తెలియదు, ఎప్పుడేం ముడతాడో తెలియదు, ఎక్కడేం మాట్లాడాలో తెలియదు. ఒక చిచోరగాడు మన కర్మ బాగలకి అలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. ఢిల్లీకి మూటలు పంపుతాడు, నెలకొకసారి పోతాడు, రెన్యువల్ టప్ అయించుకుంటాడు, వస్తాడు. ఆయనకి ఇంకేం ఎరకలేదు కదా, ఒకటే ఎరక, పైసలు దోసుకోవాలి, ఇక్కడ తీసుకొని మూటలు కట్టాలి, మరి తీసుకుపోయి ఢిల్లీలో రాహుల్ గాంధీకి పెట్టాలి, దండం పెట్టాలి, టప్ప కొట్టించుకోవాలి, మళ్ళీ రావాలి. ఏం చేసిండు 2.5 ఏళ్లలో? ఒక 4 పనులు చెప్తాడా? చెప్పే ముఖం ఉందా? రెండో వచ్చి ఆయనకు తిట్లు ఒట్లు. తెల్లారలేస్తే మైక్ ఇస్తే కేసీఆర్ని తిడతాడు, లేదంటే దేవుని మీద ఒట్టు అంటాడు. మొన్న సిగ్గు లేకుండా చెప్తుండు, భద్రాచలం రాముడి మీద ఆననట. ఇదివరకు పెట్టిన ఓట్లు సరిపోలేదా? ఇదివరకు పెట్టిన ఓట్లు దేవుళ్ళ మీద పెట్టదే. అప్పుడు 2 లక్షల రుణం మాఫీ చేస్తా అని చెప్పి ఆడ దేవుడు ఏ ఊరికి పోతే ఆ ఊరి మీద దేవుని మీద ఒట్టు పెట్టిండు. భద్రాచలం పోతే రాముని మీద ఒట్టు, యాదగిరిగుట్ట పోతే లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు, అటు మన అలంపూర్ పోతే జోగులాంబ మీద ఒట్టు. ఇప్పుడు దేవుళ్ళందరూ తలకాయ పట్టుకున్నారట, వీడెక్కడ దొరికిండ్రా మాకు మాయంబడబడ్డాడు. అంటే మాటలు కోటలు దాటుతున్నాయి కానీ పనులు మాత్రం చేతులు కూడా దాటలేవు, కడప దాటలేవు. దేశ రాజధాని న్యూఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్ ఘటనకు నిరసనగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ పార్టీ భారీ నిరసన రణబేరి మోగించింది. సచివాలయం సమీపంలో రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు కాంగ్రెస్ శ్రేణులు అత్యంత భారీ స్థాయిలో కాగడాల నిరసన ర్యాలీ నిర్వహించాయి. రాత్రి వేళ చేతుల్లో కాగడాలు పట్టుకుని విద్యార్థులకు మద్దతుగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా నినాదాలు చేయడంతో సచివాలయ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ అజారుద్దీన్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, విద్యా సంస్థల నాయకులు మరియు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ మాట్లాడుతూ హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్న విద్యార్థులపై ఢిల్లీలో పోలీసులతో దారుణంగా లాఠీచార్జ్ చేయించడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో విద్యార్థులు గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని హెచ్చరించారు. దేశంలో విద్యార్థుల స్వేచ్ఛను, హక్కులను కాలరాస్తున్న వారిపై కాంగ్రెస్ పార్టీ తరఫున నిరంతరం పోరాటం కొనసాగిస్తామని మంత్రులు స్పష్టం చేశారు. బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాజ్య విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు సాగిన ఈ కాగడాల ప్రదర్శనతో తెలంగాణ రాజకీయాల్లో సెంట్రల్ ఇష్యూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ కీలక సమావేశం అత్యంత కోలాహలంగా జరిగింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన మంగళ్ మేళన్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆత్మీయ కలయికకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు చెందిన ముఖ్య నాయకులు, కేంద్ర మంత్రులు మరియు లోక్సభ, రాజ్యసభలకు చెందిన ఎంపీలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వర్షాకాల సమావేశాల సందడి ప్రారంభమైన నేపథ్యంలో ఎన్డీఏ కూటమి నేతల మధ్య మరింత మెరుగైన సమన్వయాన్ని ఏర్పరచడమే లక్ష్యంగా ఈ మంగళ్ మేళన్ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ ఎన్డీఏ ఎంపీలందరికీ ఆత్మీయ స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంట్ ఉభయ సభలలో ప్రతిపక్షాల వ్యూహాలను సమర్థవంతంగా తిప్పికొట్టడం, కీలక బిల్లుల ఆమోదం మరియు ప్రజా సంక్షేమ అంశాలపై సభలో కలమెత్తడంపై కూటమి అగ్రనేతలు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.
ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి ఫలాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో పాటు సభలో ఎన్డీఏ ఎంపీల హాజరు శాతం పెంచడం, భాగస్వామ్య పక్షాల మధ్య సజావుగా ఫ్లోర్ మేనేజ్మెంట్ నిర్వహించడంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. ఎన్డీఏ కూటమి ఐక్యతను చాటి చెప్పేలా సాగిన ఈ మంగళ్ మిలన్ కార్యక్రమం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల వేళ ఎన్డీఏ వర్గాల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. వర్షాకాల సమావేశాల్లో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకోబోయే కీలక నిర్ణయాలు, చర్చల ఆధారంగా జాతీయ రాజకీయం మరింత ఆసక్తికరంగా మారనుంది. కలియుగ వైకుంఠమైన తిరుమల మెట్ల మార్గంలో విచిత్ర సన్నివేశం వెలుగులోకి వచ్చింది. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాల్లో సంచరించే అడవి వరాహాలను భక్తులు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారమైన వరాహస్వామిగా భావించి పూజలు చేస్తున్నారు. వాటికి బొట్లు పెట్టడం, పాద నమస్కారాలు చేయడం మరియు తినుబండారాలను దగ్గరుంచి తినిపించడం లాంటి దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తిరుమల నడకదారిలో స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులు తమకు ఎదురవుతున్న అడవి వరాహాలను చూసి భయపడడానికి బదులు భక్తితో అర్చిస్తున్నారు. సాక్షాత్తు శ్రీవారి రూపంగా భావిస్తూ పసుపు కుంకుమలతో బొట్లు పెడుతున్నారు. బిస్కెట్లు, పండ్లు మరియు ఇతర ప్రసాదాలను తమ చేతులతో తినిపిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. అయితే ఈ వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో అటవీశాఖ మరియు టీటీడీ అధికారులు తక్షణమే స్పందించారు. అడవి వరాహాలు చూడడానికి సాధు జంతువులు అనిపించినా అవి అత్యంత ప్రమాదకరమైన అటవీ మృగాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. వాటికి ఆహారం అలవాటు చేయడం వల్ల లేదా నిష్ఠ పేరుతో దగ్గరకు వెళ్లడం వల్ల అవి ఒక్కసారిగా తిరగబడి భక్తులపై భయానక దాడులు చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో క్రూర జంతువుల స్వభావం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేమని, కాబట్టి భక్తులు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. భక్తి ముఖ్యమే, కానీ ప్రాణభద్రత అంతకంటే ముఖ్యం. నడకదారిలో వెళ్లే భక్తులు అడవి జంతువులకు ఆహారం వేయడం, దగ్గరకు వెళ్లడం లాంటి చర్యలను స్వస్తి పలకాలని అధికారులు సూచిస్తున్నారు. వైఎస్సార్ కడప జిల్లాలో సాగునీటి ఎద్దడిపై రైతాంగం కదం తొక్కింది. జిల్లాలోని లింగాల మండలంలో పంట పొలాలకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ రైతులు భారీ ఆందోళన దిగారు. చిత్రవతి రిజర్వాయర్ నుంచి లింగాల కుడి కాలువకు తక్షణమే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులంతా ఏకమై ఎండిపోయిన కాలువలోనే బైఠాయించి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. సకాలంలో వర్షాలు పడకపోవడం, మరోవైపు రిజర్వాయర్ల నుంచి కాలువలకు సాగునీరు విడుదల చేయకపోవడంతో ఆ ప్రాంతాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని నిరసన తెలిపిన రైతులు వాపోయారు. పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు చేతికొచ్చే సమయంలో నీళ్లు లేక ఎండిపోతున్నాయని, అధికారులకు ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదని నిరసనకారులు మండిపడ్డారు. అన్నదాతల ఆవేదన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి కనిపించడం లేదని ప్రశ్నించారు. చిత్రావతి రిజర్వాయర్ నుంచి లింగాల కుడికాలువకు వెంటనే పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేసి తమ పంటలను, బతుకులను కాపాడాలని, లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎండిపోతున్న పంటలను కాపాడుకోవడానికి లింగాల రైతులు కాలువలోనే కూర్చుని చేసిన ఈ నిరసనతో కడప జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నీటి విడుదలపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే. ఈరోజు ఇక్కడ రైతులందరూ లింగాల మండల రైతులందరూ రావడానికి కారణము ఎన్నో పరిస్థితులతో సూపర్ ఎల్నో అనే పరిస్థితి ప్రభావంతో నీళ్లు లేకుండా బోర్లలో పూర్తిగా నీళ్లు అడుగంటిపోతా ఉన్నా కూడా ఇక్కడ రైతుల గురించి పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వం ఇక్కడ చిల్టు ఎత్తేయడానికి అనేసి కాలువలన్నీ నిలబెట్టిన కాలువలో నీళ్లు రానికుండా ఇచ్చిపెట్టడం జరిగింది. దాని మూలంగా రైతులు బాగా ఇబ్బందులు పడుతున్నారు. మీరు రైతులను దృష్టిలో పెట్టుకొని కాలువలకు తొందరగా నీళ్లు ఇచ్చాలనేసి మేము కోరుకుంటున్నాము. అలాగే చిత్రావతికి గండికోట రిజర్వాయర్ నుంచి నీళ్లు తొందరగా వదిలి చిత్రావతి డ్యామ్ నింపి రైతులకు అందరికీ నీళ్లు తొందరగా వదులుతారని మేము కోరుకుంటున్నాము. అటు నుంచి పైడిపాలెం నీళ్లు ఇక్కడికి తొందరగా తీసుకురావాలనేసి అధికారులు నిర్లక్ష్యం వహించకుండా తొందరగా పూర్తిగా బాధ్యతలు తీసుకొని నీళ్లు వదలాలని కోరుకుంటున్నాము. ఈ కూటమి ప్రభుత్వంలో నీళ్లు వదలకుండా పోవడం అనేది ఈ టైంలో ఎల్నో ఉన్న టైంలో ఈ వర్కులు చేయాల్సినంత అవసరం లేదు. వాళ్ళ స్వలాభాల కోసము వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఈ స్వలాభాలలో ఈ లింగాల మండలం రైతులు పూర్తిగా నీళ్ళు లేకుండా పోవడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి అధికారులు దీనిపైన స్పందించి కలెక్టర్ గారు దృష్టిలో పెట్టి తొందరగా నీళ్లు వదులుతారని కోరుకుంటున్నాం. ఒక 4 రోజులు మీకు టైం ఇస్తాను అధికారులకు. 4 రోజుల తర్వాత
ఇరిగేషన్ ఆఫీస్ దగ్గర మేము పూర్తి స్థాయిలో నిరసన తెలపడానికి మా ఎంపీ గారిని తీసుకుని వచ్చి మేము పూర్తిగా నిరసన తెలపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. లేని పక్షంలో అక్కడనే ధర్నాకైనా కూర్చొని మేము రైతులందరితో పూర్తిగా మా రైతులందరినీ కూర్చోబెట్టి మేము ధర్నాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజలకు గుండెలు కూడా ఏమైనా ఎండిపోతున్నాయి. దయచేసి తొందరగా పిడికాల పనులు చేసేది మళ్ళీ చేసుకోండి. ఇప్పుడు ప్రాణం పోయేటప్పుడు నీళ్లు పోయండి. మీరు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రాబోయే కాలంలో ఇంకా ఘోరంగా పరిస్థితులు వస్తున్నాయి. ఈ వర్షాలు రావడానికి, ఈ ఎండలకు, గాలికి నీళ్ళే లేకుండా పోతుంటే ఈ టైంలో ఇట్లా ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. దయచేసి కూటమి ప్రభుత్వం కానీ ఈ అధికారులు కానీ వెంటనే మీరు చర్య తీసుకొని వాటర్ పిడిస్తే అందరూ సుభిక్షంగా బతుకుతారు. లేదంటే ఈ వర్షాలు రాని దానివల్ల చాలా ఇబ్బంది పడిపోతారు. లేదా ఇట్లనే ఈ పరిస్థితిలో ఉంటే పీవీసీ వచ్చి ఆఫీసు ముందర ధర్నా చేసేదానికి ఏంటి యూనివర్సిటీ గారితో మేమందరం కలిసి వచ్చి ప్రతి ఒక్కరూ వచ్చి ధర్నా చేసేదానికి దయచేసి తొందరగా మీరు పనులు మళ్ళీ చేసుకోండి. పానాలు వేయటప్పుడు పనులు చేయడం మంచిది కాదు. అది ఇడిచిపెట్టి మళ్ళీ చేయండి. వర్షాలు వచ్చినాకనో నీళ్లు బాగుండేటప్పుడు సక్రమంగా ఉండేటప్పుడు తీసుకొని మీ పనులు మీరు చేసుకోండి. ఎవరు కాదని మంచి పనే. కానీ ఇప్పుడు వెంటనే విడుదల చేయాలని, వాటర్ విడుదల చేసి ప్రజలను ఆదుకోవాలని కోరుకుంటున్నాను. వస్తుంది ఈసారి భయంకరమైన దుర్భిక్ష పరిస్థితులు ఎదురవుతాయని శాస్త్రవేత్తల కానుంచి అందరూ చెప్తున్నారు. కానీ ఏ టైంలో లింగాల మండలం మీద కచ్చో కార్పణ్యమో తెలియదు. కానీ ఈ పరిస్థితిలో ఎలినో పరిస్థితిలో ఇక్కడక్కడ నీళ్లు నింపి పెట్టుకోకుండా వర్షాలు రావని తెలిసి నింపకుండా మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రతిష్టాత్మక జేఎన్టీయూహెచ్ ఇంజనీరింగ్ కళాశాలలో తీవ్ర కలకలం రేగింది. కళాశాలలో ఎదురవుతున్న ప్రాథమిక సమస్యలు, హాస్టల్లో మౌలిక వసతుల కొరతను నిరసిస్తూ విద్యార్థులు సోమవారం తరగతులను పూర్తిగా బహిష్కరించి రహదారిపైకి వచ్చారు. తాగునీటి ఎదురుతో పాటు కనీస సౌకర్యాలు కల్పించడంలో కళాశాల యాజమాన్యం తీవ్రంగా విఫలమైందని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన దిగారు. విద్యార్థులు వెల్లడించిన వివరాల ప్రకారం హాస్టల్లో తీవ్ర స్థాయిలో నీటి కొరత ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సుమారు 30 మంది విద్యార్థులకు కేవలం ఒక్కటే బాత్రూం ఉండడంతో ఉదయాన్నే నిత్యకృత్యాలు తీర్చుకోవడానికి కళాశాలకు సమయానికి వెళ్లడానికి నరకం చూస్తున్నామని వాపోయారు. కనీసం తాగడానికి సరైన నీరు కూడా అందుబాటులో లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై పలుమార్లు ప్రిన్సిపల్ దృష్టికి కళాశాల యాజమాన్యం వద్దకు తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని, అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతోనే చివరికి తరగతులు బహిష్కరించి నిరసన బాట పట్టాల్సి వచ్చిందని తెలిపారు. తక్షణమే నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనపు బాత్రూంలు మరియు మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ విద్యార్థుల నిరసనతో మహబూబాబాద్ జేఎన్టీయూహెచ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి హాస్టల్ సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య రంగానికి కేంద్ర ప్రభుత్వం నుంచి బిగ్ రికగ్నిషన్ లభించింది. మాతా శిశు సంరక్షణ, నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో తెలంగాణ సాధించిన ప్రగతిని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ప్రత్యేక అభినందనలు తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్కార్ దవాఖానాల్లో గర్భిణీలు, బాలింతలు మరియు నవజాత శిశువులకు అందిస్తున్న వైద్య సేవలు మెరుగైన ఫలితాలను ఇస్తుండటంతో తెలంగాణ హెల్త్ కేర్ మోడల్కు కేంద్రం చేకూర్చింది. వైద్య సేవల్లో చూపిన ఈ విశేష ప్రతిభను మెచ్చుకుంటూ నేషనల్ హెల్త్ మిషన్ కింద తెలంగాణకు ఏకంగా 200 కోట్ల అదనపు ప్రోత్సాహక నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధుల కేటాయింపుతో రాష్ట్రంలోని పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్కు మరింత ఊపురానుంది. గడిచిన కొన్నేళ్లుగా మాతృ శిశు మరణాల రేటును తగ్గించడంలో క్షేత్రస్థాయిలో అంగన్వాడీ ఆశా కార్యకర్తల నుంచి మొదలుకుని జిల్లా ఆసుపత్రుల వరకు అందించిన సమన్వయ సేవలకే ప్రాధాన్యత దక్కింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ 200 కోట్ల నిధులతో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులను భారీగా ఆధునీకరించనున్నారు. ముఖ్యంగా మాతా శిశు సంరక్షణ కేంద్రాల్లో అత్యాధునిక వైద్య పరికరాలు, ఎన్సీయూ బెడ్ల సంఖ్య పెంపు, మందుల లభ్యత మరియు డయాగ్నోస్టిక్ సేవలను మెరుగుపరచడానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. కేంద్రం ఇచ్చిన ఈ 200 కోట్ల అదనపు గ్రాంట్తో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయి. భారతీయ సినీ పరిశ్రమలో ముఖ్యంగా టాలీవుడ్లో ఇటీవల కాలంలో ప్రతిష్టాత్మక సినిమాల విడుదల తేదీలు వెంటనే వాయిదా పడడంపై అగ్రనటుడు కింగ్ అక్కినే నాగార్జున
ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హాలీవుడ్ ప్రొడక్షన్ ప్లానింగ్ ను మన భారతీయ సినీ నిర్మాణ శైలిని పోలుస్తూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల నిర్వహించిన ఒక కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ హాలీవుడ్ మూవీ ది ఒడిస్సీని చూడండి, ఏడాది ముందే పక్కాగా విడుదల తేదీని ప్రకటించి ఆ సమయానికి థియేటర్లోకి తీసుకొస్తున్నారు. కానీ మనం మాత్రం ముందుగా ఒక విడుదల తేదీని ప్రకటించి ఆ తర్వాత రకరకాల కారణాలతో వాయిదా వేస్తూ వస్తున్నామని వ్యాఖ్యానించారు. సినిమా నిర్మాణంలో సరైన ప్లానింగ్ ఉండడం ఎంత కీలకమో ఆయన గుర్తు చేశారు. పాత రోజుల జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ నాగార్జున మరో కీలక విషయాన్ని పంచుకున్నారు. గతంలో సినిమా విడుదల కావడానికి కనీసం ఒక నెల రోజుల ముందే పూర్తి స్థాయి తొలి కాపీని చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు చివరి నిమిషం వరకు పనులు చేస్తూనే ఉంటున్నామని చెప్పారు. ఐ వాంట్ టు టేక్ టైమ్ అవుట్. ఇది ఇక్కడ కరెక్ట్గా చెప్పేది కాదు. రిక్వెస్టింగ్ టెక్నీషియన్స్ అండ్ డైరెక్టర్స్ అండ్ మ్యూజిషియన్స్ అందరూ మీరు ఒక 2 వారాల ముందు ఇస్తే ఈ సినిమాని ఏ సినిమానైనా ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. ఒక 2 వారాల ముందు సినిమాని పోస్ట్ ప్రొడక్షన్ టీంకి ఇచ్చేస్తే ఇచ్చేస్తే దాన్ని చెక్కి దాన్ని ఇంకా చాలా పైకి తీసుకెళ్తారు. సో అది ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు డూ. ఒక పర్టికులర్ పర్సన్ అని కాదు, అందరూ ఉన్నాం దాంట్లో. నేను కూడా ఉన్నాను. నేను కూడా కరెక్షన్స్ అని దాన్ని ఇది నొక్కి అది నొక్కి లాస్ట్ మినిట్లో చేశాను. డైరెక్టర్ కూడా చేశాను. మేమిద్దరం డిస్కస్ చేసుకున్నాం. అలాగే ఎడిటర్ నేను చేసుకున్నాం. సో ఒక్కళ్ళని కాదు, ఎవ్రీబడి అందరూ కలిసి ఆలోచించి 2 వీక్స్ బిఫోర్ ఇస్తే సినిమాని ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు ఒక ఒడెస్సీ అనే సినిమా రిలీజ్ అయింది. ఇప్పుడు 1 year బ్యాక్ రిలీజ్ డేట్ ఇచ్చారు వాళ్ళు. 1 year బ్యాక్ రిలీజ్ డేట్ ఇచ్చారు. మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? ఇచ్చి ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నాం? వై? నేను చేశాను. నేను ఈ సినిమా లెనిన్ సినిమాకి చేశాను. June 26th అన్నాను. June 26th అందుకోలేకపోయాను. ఎందుకు? టెక్నికల్లీ వీ డిడ్ంట్ కంప్లీట్ ద ఫిలిం. సినిమా అయిపోయింది, బట్ టెక్నికల్గా ఫినిష్ చేయలేకపోయాం. సో 2 weeks పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది బెటర్ క్వాలిటీ రావడానికి. బట్ వంశీ నీకు కూడా చెప్తున్నా, ఇట్స్ జస్ట్ అ రిక్వెస్ట్. ఎందుకంటే నాకు బాగా గుర్తు, నిన్న పెళ్ళాడతా కానీ అన్నమయ్య సినిమా కానీ నా సొంత సినిమాల గురించి చెప్తున్నాను. ఆల్మోస్ట్ 1 month బిఫోర్ రిలీజ్ చేసే కాపీని చూసేవాళ్ళం మేము. 1 month బిఫోర్. ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాము అనేదే నా క్వశ్చన్. దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్ మై సెల్ఫ్ ఆల్సో. నన్ను నేనే అడుగుతున్నాను, వై కాంట్ ఐ డూ ఇట్ అని. సో ఐఎమ్ రిక్వెస్టింగ్, ఐ థింక్ ఫర్ ద గుడ్ ఆఫ్ సినిమా, ఫర్ ద హెల్త్ ఆఫ్ సినిమా ఇది చేస్తే బాగుంటుంది అందరూ అని రిక్వెస్ట్ చేస్తున్నాను. పసిడి ప్రియులకు ఆభరణాలు కొనాలనుకునే వారికి మళ్లీ కోలుకోలేని బిగ్ షాక్ తగిలింది. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల పరిణామాలు మరియు వ్యాపార సమీకరణాల ప్రభావంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇవాళ ఒక్కరోజే భారీగా పెరిగాయి. నిన్నటి వరకు కొంత నిలకడగా ఉన్న బంగారం ధరలు నేడు మళ్లీ భారీగా ఆకాశాన్ని అనడంతో కొనుగోలుదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ మార్కెట్లోని నేటి పసిడి ధరల వివరాలను గమనిస్తే 24 క్యారెట్ల ఫైన్ గోల్డ్ 10 గ్రాముల ధరపై ఇవాళ ₹760 మేర పెరిగి సరికొత్తగా 1,44,220కి చేరింది. అదేవిధంగా ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా 700 ఎగబాకి ప్రస్తుతం 1,32,200గా నమోదైంది. బంగారం ధరలు మళ్లీ మునిపెన్నడూ లేని విధంగా రోజురోజుకు రేసుగుర్రంలా పరుగులు పెడుతున్నాయి. ఇక మరోవైపు వెండి కూడా పసిడితో పోటీ పడుతూ భారీగా ఎగబాకింది. కేజీ వెండి ధరపై ఒక్కరోజు ఏకంగా 5,000 పెరిగి రికార్డు స్థాయిలో 2,40,000 వద్ద పలికింది. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తాంధ్రను అనుకుని ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో నిన్న రాత్రి నుంచి హైదరాబాద్ సహా 2 రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోనూ పరిసర ప్రాంతాల్లోనూ కురిసిన వర్షానికి ప్రధాన రహదారుల్లోకి భారీగా వరద నీరు చేరి వాహనదారులు, ఆఫీసులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలోని దాదాపు 11కి పైగా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు మరియు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోనూ పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, పోలవరం, కృష్ణా మరియు ఎన్టీఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే ప్రమాదం ఉందని, పిడుగులు పడే అవకాశం ఉన్నందున
పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు చెట్ల కింద నిలబడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని విజ్ఞప్తి చేసింది. భారీ వర్షాల దృష్ట్యా లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. 2 రాష్ట్రాల డ్రైనేజ్, జీహెచ్ఎంసీ మరియు డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలు అలర్ట్ గా ఉన్నాయి. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.